హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా ఒక కప్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకున్నానండి. మీకు కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే కొంచెం కార్న్‌ఫ్లోర్‌నైనా తీసుకోవచ్చండి. కానీ పుడ్డింగ్ అనేది మంచి కలర్ అయితే రాదండి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. చూసారు కదా! ఇలా ఎక్కడ బబుల్స్ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ షుగర్‌ని వేసుకొని అలానే 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా కరిగించుకోవాలండి. ఇది క్యారమిల్ వచ్చేంత వరకు మనం రెడీ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ షుగర్‌ని అయితే మెల్ట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడైతే షుగర్ అంతా మెల్ట్ అయ్యి కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా! ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇంకో 2 నిమిషాలు అయితే మనం క్యారమిల్‌ని అయితే తిప్పుకోవాలండి. ఇదే స్టేజ్‌లోని మనకి పాకం అన్నది గట్టి పడకుండా కొంచెం లెమన్ అయితే పిండుకోండి. ఇప్పుడు ఈ క్యారమిల్‌ని అయితే నేను ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకున్నాను. మళ్ళీ అదే పాన్‌లోకి ఒక కప్పు మిల్క్‌ని అయితే యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా! ఇలా ఒక గాజు బౌల్‌లోకి అయితే క్యారమిల్ మొత్తం తీసేసుకున్నానండి. మళ్ళీ నేను క్యారమిల్ చేసుకున్న పాన్‌లోనే అయితే పాలనైతే వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు షుగర్‌ని అయితే వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు. పాలులో పంచదార మొత్తం కరిగేలాగైతే కలుపుకోవండి. ఇప్పుడు పాలైతే మరగాలండి. ఒక్కసారి మరిగొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్‌ని అయితే మరొకసారి అయితే కలుపుకోవాలండి, ఉండలు కట్టేస్తుందని. ఇప్పుడు దీనిని పాల్లోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం ఆపకుండా అయితే గరిటెతో అయితే పాలుని అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేయగానే మనకి థిక్‌నెస్ అయితే వచ్చేస్తుంది. అడుగు మాడుతుందని అలా కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది. ఈ పుడ్డింగ్ అన్నది మంచిగా రాదు మీకు. మీరు ఇలా స్పూన్‌తో కలుపుకోలేకపోతున్నారంటే విస్కర్‌తో అన్నా బాగా కలుపుకోవచ్చండి. చూసారు కదా! ఈ విధంగా వచ్చేంత వరకు దగ్గర పడేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని కిందకైతే దించేసుకుందాము. ఇక్కడ నేను స్పూన్‌తోనే మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను. మీరైతే విస్కర్‌తో కూడా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. అయినా మీకు ఉండలు ఉన్నాయి అనుకుంటే ఒక్కసారి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకుని పల్స్ మోడ్‌లో 2, 3 సార్లు అయితే తిప్పేసుకుంటే సాఫ్ట్‌గా అయితే అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు మనం బాగా తిప్పుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా క్యారమిల్ వేసుకున్న బౌల్ ఉంది కదా! అందులోకి ఈ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇలా చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న 4 రకాలతోటే మనం సింపుల్‌గా 5 మినిట్స్‌లో అయితే ఈ పుడ్డింగ్ రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా! ఇలా ఒక బౌల్‌లోకి వేసేసుకున్న తర్వాత దీన్ని చల్లారించుకోవాలండి. ఒక 10 మినిట్స్‌లో అయితే చల్లారిపోతుంది. ఇప్పుడు కప్పు పెట్టేసుకొని ఫ్రీజర్‌లో ఒక 3 అవర్స్ వరకు పెట్టేసుకోవాలండి. అప్పుడైతే మనకి పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. బాగా అయిపోయింది కదా! మనం చెయ్యి పెట్టి చూస్తే మన చేతికైతే అంటుకోదండి. అలానే ఎడ్జస్ట్‌లో అయితే మనం చేత్తో ఇలా లూజ్ చేస్తే లూజ్ అయిపోతుందండి. సింపుల్‌గా అయితే డీమోల్ అయిపోతుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా! అడ్జస్ట్ మనం ఇలా కొంచెం ఫింగర్ పెట్టి లూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. చాలా సింపుల్‌గా అయితే మనం ఇలా పుడ్డింగ్ అయితే రెడీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. రాబోయే క్రిస్మస్ కన్నా, న్యూ ఇయర్ కన్నా లేకపోతే పిల్లలకి స్వీట్ తినాలనిపిస్తున్నప్పుడన్నా ఇలా చేసి పెడితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. సింపుల్‌గా చేసేయచ్చు. అలాగే 10 మినిట్స్‌లో కూడా అయిపోతుంది. చూడండి ఎంత బాగా డీమోల్ అయింది కదా! ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత సాఫ్ట్‌గా, స్మూత్‌గా అయితే ఉందంటే చాలా జెల్లీలాగా అయితే వస్తుందండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంతేనండి, చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటే మనం పుడ్డింగ్ రెడీ చేసేసుకున్నాం కదా! మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి
మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి చూసేయండి. అంతేనండి, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.